ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ పూట వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకొనుడి. దీనమనస్కులారా, హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. ఈ వాక్యములో యాకోబు రాసినటువంటి పత్రిక మరి దేవుని సన్నిధిలో ప్రభు యొక్క సహవాసము కలిగి ఉండాలి, పరిశుద్ధులుగా నిలిచినటువంటి అనుభవాలలో ఉండాలని మరి ఈ వాక్యములో మనకి తెలియచేస్తున్న మాటలు. మొదటిగా ఇక్కడ అంటారు, మీ చేతులు శుభ్రం చేసుకొనుడి, అప్పుడు మీ హృదయములు పరిశుద్ధపరచబడిన వారముగా మనం ఉంటామని. అంటే చేతులు శుభ్రం చేసుకోమన్నటువంటి చేతులు కడుక్కొనటం అనేది కాదు. బైబిల్ చెప్తున్న మాట, కొందరు చేస్తున్న పనుల యొక్క స్వభావాలు అవి నీతి కలిగినగా మరి పరిశుద్ధముగా ఏర్పరచబడినటువంటి రీతిగా ఉన్నప్పుడే దేవుడు మరి వారి పక్షముగా ప్రతి విషయంలో పరిశుద్ధపరచబడిన వారుగా ఆయన ఎంచబడిన వారుగా ఉంటారు. వాళ్ళు చేసే పనుల్లో మార్పు ఉండదు. కొంతమందికి నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను పరిశుద్ధిని వెంబడిస్తున్నానని చెప్పుకుంటారు. కానీ వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీ చేతులు శుభ్రం చేసుకొనుడి. అంటే మీ పనులు ఎలా ఉండాలంటే యథార్థముగా, నీతిగాను, హృదయమును పరిశోధించబడినటువంటి దేవుని వాక్యము చేత సరిచేయబడిన వారుగా ఉండాలని వాక్యం చెప్తున్నమాట. చూడండి, ఎందుకు చేతులు శుభ్రం చేయబడాలి, శుద్ధి చేయబడాలంటే ఆ పనుల యొక్క స్వభావాలు మనిషి యొక్క పాప బలహీనతల్లో పడేస్తుంటాయి. ఇలాగే యేసు ప్రభు వారిని సిలువ వేయమని అక్కడ అనేక మంది గోల చేస్తూ అల్లర్లు చేస్తున్నప్పుడు తీర్పు తీర్చేటువంటి పిలాతు చెప్తాడు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూస్తాం. పిలాతు అల్లర్లు ఎక్కువ అవుగుచూ ఉండగా కానీ తన వలన ఏమీ ప్రయోజనము లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుకొనెను. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పాను. ఈ వాక్యములో బేసినుతో నీళ్లు తెప్పించినట్లు జనసమూహం ఎదుట తన చేతులను కడుక్కున్నట్లుగా రాయబడింది. కడుక్కునుచు అంటున్న మాట, ఈ నీతిమంతుని రక్తము విషయములో నేను నిరపరాధిని అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు ఆయన నీతిమంతుడన్న సంగతి ఒప్పుకుంటున్నాడు. ఆయన తీర్పు విషయములో ఎటువంటి దోషములు ఇతని మీద పడకోకుండా తన పనిని శుద్ధి చేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు మనం చేసేటువంటి ప్రతి విషయములో దేవుని ఎదుట మనము పరిశుద్ధపరచబడిన వారముగా, పనులు శుద్ధి చేయబడినట్లుగా ఉంది. చూడండి, కీర్తనలో 73వ కీర్తనలో ఆసాబు రాసిన కీర్తనలో ఆసాబు తన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే 73వ అధ్యాయంలో 13వ వచనంలో, నా హృదయమును నేను శుద్ధి చేసుకొనిటిని వ్యర్థమే, నా చేతులు కడుక్కొని ఇదిగో నిర్మలునై ఉందును ఉన్నా వ్యర్థమే. దినదినము నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయము నాకు శిక్షే వచ్చుచున్నదని ఇతను అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే, నేను ఇంత పరిశుద్ధంగా భక్తిగా ఉన్న వ్యర్థమే, నా చేతులు శుద్ధి చేసుకున్న వ్యర్థమే. చాలామంది జీవితంలో ప్రభువుని నమ్ముకున్నాం, కొన్ని విషయాలు మానుకోమన్నారు, బైబిల్ పరంగా నడుస్తున్నాం అనేవారు లోకంలో కూడా ఉన్నారు. ఈ వ్యక్తి కూడా అలాగే అంటున్నాడు,
కానీ దేవుడు ప్రత్యక్షమై, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఆయనకు చూపించి ఉండగా నువ్వు భక్తిహీనులు చూసి మచ్చరపడుతున్నావు. వాళ్ళు ఎక్కడున్నారంటే కాలు జారి చోటున ఉన్నారు. నువ్వెందుకు అలాగా వ్యర్థమైన అని అనుకుంటున్నావు? నువ్వెక్కడ నిలిచి ఉన్నావో తెలుసా? ఎటు చూసినా కనుమేర వరకు బండ మీద నిలబెట్టినట్లుగా అతన్ని సూచించినట్లుగా వాక్యం రాయబడింది. కాబట్టి చాలామంది జీవితంలో అంత నీతిగా, అంత యథార్థంగా ఉంటే ఏం ప్రయోజనం, మనకి ఏముంది అని కొన్నిసార్లు అనుకుంటారు. చాలా జాగ్రత్త. నీ నీతే నిన్ను కాపాడుతుంది, నీ యథార్థతే నిన్ను నడిపిస్తుంది. నీవు పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నిన్ను మెచ్చుతాడు. తగిన సమయంలో దేవుడు వారిని ఆయన సన్నిధిలో ఆశీర్వాదకరముగా ఉంచగలిగినవాడు. ఇక్కడ యోబు కూడా చెబుతున్నారు. మనం చూస్తే యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 30వ వచనంలో, నేను మహిమానొతునని, ఇదిగో మహిమతో నన్ను కడుక్కొని, ఇదిగో సబ్బుతో నా చేతులు కడుక్కుందునని చెప్తున్నాను. మహిమ దేవుని సన్నిధిలో నేను మహిమ చేత నన్ను నేను కడుక్కొని ఉంటానని, సబ్బు చేత నా చేతులు కడుక్కుంటానని అని చెబుతూ, ఇక్కడ మీరు గమనించినట్లయితే వాస్తవానికి యోబు జీవితంలో అయినను నేను గుంటలో పడి ఉన్నాను అనే ఒక మాట వాడతారు అక్కడ. ఎందుకనంటే ఈ గుంట స్వభావం ఏంటంటే ఎన్నో శోధనలు ఉన్నాయి. అయినా మహిమ కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఆయన ప్రతి ఒక్కరిని కూడా వారి చేతులు శుభ్రం చేసుకున్నట్లుగా ఎక్కడ కూడా తన యథార్థతను విడిచిపెట్టినట్లు కనపడలేదండి. యథార్థంగానే ఉన్నాడు. కాబట్టి యోబు కొన్నిసార్లు దెబ్బలు తిన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమలలో కూరుకుపోయినా కానీ ఒక సమయంలో అతని యథార్థతని అతన్ని కాపాడటమే కాదు, రెండింతలుగా దేవుడు అతనిని ఆశీర్వదించి దీవించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు శుద్ధి చేసుకొని పరిశుద్ధముగా నువ్వు జీవించగలిగితే దేవుడు ఎప్పుడూ కూడా నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఎప్పుడు నీకు కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ యథార్థతను బట్టి, నీ యొక్క నీతిని బట్టి ప్రతి కార్యములు ప్రభు చేస్తాడు. చూద్దాం, కీర్తన గ్రంథంలోనే 26వ కీర్తన 6వ వచనంలో చదువుతుంది. నిర్దోషినై నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదర్శన చేసేదాం. చూడండి, నిర్దోషి అయి తన చేతులు కడుక్కొని దేవుని యొక్క బలిపీఠం యొద్ద ప్రదర్శన చేస్తాను అని చెప్తున్నాడు. అంటే మనము దేవునితో, దేవుని మందిరములో ఆయనతో సహవాసము కలిగినటువంటి సూచనలు చూపిస్తున్నాయి. ఈ సహవాస సంబంధమైనటువంటి అనుభవాలలో ఉండాలంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? నీవు చాలా శుద్ధి చేయబడి పరిశోధించబడినటువంటి వ్యక్తివైతే దేవునితో సహవాస సంబంధముగా మనం ఉంటాం. ఈ రోజుల్లో మనం చూస్తే అంత నీతిగా, అంత భక్తిగా, అంత యథార్థంగా ఉండేది ఎవరో అని అనుకుంటున్నారా? వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 12వ వచనంలో, ఇప్పుడు ఆయన చేతిలో ఏమున్నదని అక్కడ యోహాను అంటారు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగు చేస్తూ శుద్ధి చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరిని అగ్నితో పుటము వేసి కాల్చివేయును. వాటితో పాటు ఇక్కడ దుమ్మి, ధూళి, అలాగే పొట్టును వేరు చేస్తాడు. అంటే ఇప్పుడు ఆయన చేతిలో ఏమున్నది? ఆయన చేతిలో చేట ఉంది. ప్రతి ఒక్క మనిషిని పరిశోధించగలిగిన దేవుడు ఆయన. ఆయన చేతిలో ఆయన చేట ఉంది. కళ్ళమును శుభ్రం చేస్తానంట. చాలామంది కూడా ఏం పర్వాలేదులే, అంత నీతిగా పర్వాలేదులే, అంత భక్తిగా పర్వాలేదులే అని కాదండి. వాని నీతిని బట్టే దేవుడు ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఆ చేటలో పడినప్పుడు బాగా గమనించాలి. ఒక రైతు చాట పట్టుకొని గింజల నుండి పొట్టు, దుమ్ము, ధూళిని వేరు చేసేటప్పుడు చాట చెరుగుతూ ఉంటారు. మీరు గమనించినట్లయితే
గట్టి గింజలన్నీ కూడా మరి రైతు పాదాల దగ్గర పడతాయి. అంటే యేసయ్య పాదాల దగ్గర పడేటువంటి గింజలు. అదే పొట్టు చెత్త చెదారము గాలికి కొట్టుకుపోయే పొట్టు వలె ఉంటారు. మరి పరిశుద్ధముగా ఉండటం వలన దేవుడు మనకి ఎన్నో ఆయన సంగతులు చెప్తున్నాడు. ఈరోజు నీవెలా ఉన్నావు? నీ చేతులు శుభ్రం చేసుకొనటం అంటే నీ పనులు దేవుని దృష్టికి పరిశుద్ధముగా ఉండాలి. నీ హృదయము పరిశుద్ధపరచబడిన వారుగా ఉంటే నీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి నీకు, నీ ప్రార్థనకు, నీ భక్తి జీవితానికి తగిన ప్రతిఫలము నీ కుటుంబానికి కలుగు చేయునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మీ హృదయములు ఎలా ఉన్నాయి? ఈ ఉదయమే దేవునికి నీ హృదయం ఇచ్చి పరిశోధించు. నువ్వు చేసే పనులు దేవుడు మెచ్చినవేనా? నువ్వు వెళుతున్న మార్గము దేవునికి ఇష్టమైనవేనా? ఒక్కసారి నిన్ను నీవు పరిశోధించి ప్రార్థనలో ఏకీభించు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ ఉదయకాలము మీ చేతులు శుభ్రం చేసుకొనుడి, పాపులారా నా యొద్దకు రండి అంటున్నాను. మీ హృదయములను పరిశుద్ధపరుచుకోమని చెప్తాను. ఎవరి హృదయంలో ఏమున్నదో, ఎవరి చేతులలో ఏమి ఉన్నాయో వాటి విషయములో దోషములు తొలగించి, పాపములు తొలగించి, వ్యసనాలు తొలగించి, తమ చేతులు తమ హృదయమును పరిశుద్ధపరుచుకునేటువంటి భక్తి జీవితంలో యథార్థముగా నడిపించుటకు మీ కృప చూపించమని, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ గ్రంథం